ఏపీలో 2024 సంవత్సరానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారని న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది కదా! దానికి కారణం అయితే చూసేయండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సుమారు 1900 కోట్ల పంట బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పంట బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఖరీఫ్ 2024 పంట బీమా బకాయిలను విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీడియో చూశారు కదా! ఈ న్యూస్ అనేది అధికారికంగా ఒక మంత్రే చెప్పారు కాబట్టి న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. ఈ విషయంలో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మెచ్చుకోవాలి. ఒకవైపు మనకి పంట నష్టపరిహారం రిలీజ్ చేయలేదని మనం నెగిటివ్గా మాట్లాడాం, కానీ ఈ విధంగా చూసినట్లయితే, ఈ రకంగా చూసినట్లయితే మనకి 2024 క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కూటమి ప్రభుత్వం ఒక రకంగా గొప్ప పనే చేసింది. అది ఏంటంటే వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా అయితే అమలు చేశారు. కానీ 2024 సంవత్సరానికి వచ్చేసరికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్లో చేరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించకపోవడం వల్ల ఆ 2024 క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ అమౌంట్ అంటే రాష్ట్ర వాటా ఏదైతే ఉందో అది విడతల వారీగా చెల్లిస్తాము, దయచేసి రైతులకు రావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ని అయితే రిలీజ్ చేయండి అని మాట్లాడడం వల్ల ఎక్కడా లేనిది మన ఏపీలో మాత్రమే ఈ విధంగా 2024 క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ని 2026 సంవత్సరంలో రైతులకైతే చెల్లించనున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అయితే మెచ్చుకోవాల్సిందే. ఈ 2024 క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాలి. అవి ఏంటంటే, చాలా మంది రైతులు అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే వచ్చేస్తుందని అయితే అనుకుంటున్నారు. అదైతే పొరపాటే. 2024 సంవత్సరంలో ఎవరైతే ఈ క్రాప్లో పేరు నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా అప్పటి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, ఉచితంగానే పంటల బీమా అమలు చేస్తామని. అదేవిధంగా రైతుల వాటా కూడా అప్పుడు ప్రభుత్వాలే చెల్లించేశాయి. అది కూటమి ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది ఇప్పుడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రైతులైతే ఎలాంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదు. ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పంటల బీమా అయితే అమలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఈ క్రాప్లో పేరు ఎవరిదైతే నమోదై ఉందో వాళ్ళందరూ కూడా ఈ పంటల బీమాకి అర్హులే ఆ 2024 సంవత్సరానికి సంబంధించి. కానీ అలా ఈ క్రాప్లో పేరు నమోదు చేసుకున్న అందరికీ కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే రాదు. అది ఎందుకు అంటే, క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పంట దిగుబడి ఆధారంగా అయితే అందిస్తారు. ఆ పంట దిగుబడి ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా లెక్కిస్తారంటే, గ్రామాల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి పంట కోత ప్రయోగాలు అయితే చేస్తారు కదా. దాని ద్వారా వచ్చే దిగుబడిని బట్టి పంట దిగుబడి ఎంత వచ్చింది దాన్ని అంచనా వేసి గ్రామాన్ని మండలాన్ని యూనిట్గా తీసుకుని మనకి పంటల బీమా అయితే విడుదల చేస్తారు. అంటే ఈ క్రాప్లో పేరు నమోదు చేసుకుంటే మాత్రమే సరిపోదు. ఈ క్రాప్లో పేరు నమోదు చేసుకోవడంతో పాటు మీ గ్రామం లేదా మండలంలో ఆ పంట యొక్క దిగుబడి అనేది తక్కువ వస్తే మాత్రమే మీకు క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇప్పుడు మనిషికి ఎలా ఇన్సూరెన్స్ కడుతున్నాం, అలా అని అందరికీ కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేసిందో రాదు కదా. ఆ మరణం ఎలా జరిగింది దాన్ని బట్టే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. అది కూడా పంటల విషయంలో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అయితే కట్టారు, ఒక రకంగా అర్హులే. అలా అని ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టిన రైతులు అందరికీ కూడా ఆ అమౌంట్ అయితే వచ్చేది. అక్కడ కూడా దిగుబడి ఆధారంగా మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే వస్తుంది. అది గ్రామం మండలం యూనిట్గా తీసుకుని అయితే ఇస్తారు. కాబట్టి మీ మండలంలో ఒకవేళ పలానా పంటకి సంబంధించి దిగుబడి తగ్గినట్లయితే మీకు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2024 క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి అర్హులా కాదా అని తెలుసుకునేందుకు గాను మీకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెబ్సైట్లో అప్లికేషన్ వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ సీజను అలాగే సీజన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు 2024 అని. అలాగే సీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు, ఖరీఫ్ రబీ అయితే ఉంటాయి కదా. ఆ సీజన్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీ పేరున ఇన్సూరెన్స్ నమోదై ఉన్నట్లయితే కనుక అక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. ఆ వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు, అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనే వివరాలు కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నో డేటా ఫౌండ్ అని అయితే వస్తే కనుక మీకు ఆ సీజన్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే అప్లై చేయలేదని అయితే అర్థం. ఒకవేళ అప్లై చేస్తుంటే కనుక అక్కడ వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. అలాగే ఈ 2024 క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది అధికారిక ప్రకటన అయితే లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది, దానికి సంబంధించి కొంచెం పని అయితే జరగాలి కదా. ఆ సమయంలో ఎక్కడ దిగుబడి తగ్గింది, అలాగే రైతుల ఖాతా వివరాలు అవన్నీ కూడా ఇన్సూరెన్స్ కట్టారా లేదా ఇలాంటి వివరాలన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి టైం అయితే పడుతుంది. సో వెయిట్ చేయండి, తప్పకుండా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. కాబట్టి రైతుల ఖాతాల్లో 2024 క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే జమ అవుతాయి. మీరు కూడా ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకుని ఎలిజిబుల్ అయితే కనుక వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అమౌంట్ వస్తుందా లేదా అని డౌట్ ఉంటే కనుక మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినట్లయితే ఆ సంవత్సరానికి సంబంధించి పంట దిగుబడి తగ్గిందా లేదా అన్నది వాళ్ళు అంటే ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారైతే వివరాలు అయితే తెలియజేస్తారు. దానిని బట్టి మీకు అమౌంట్ వస్తుందా లేదా అన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంటే దిగుబడి తగ్గిందని వాళ్ళు చెప్తే మీకు ఇన్సూరెన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు, కాబట్టి అమౌంట్లు అయితే పడతాయని అయితే అర్థం.